ధ్యానం సిరీస్ ఎపిసోడ్ 1 శీర్షిక ఒక్క శ్వాస ఒక్క జీవితం ఉపశీర్షిక శ్వాసను గమనించడం మొదలైతే జీవితం మారుతుంది. మనిషి జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో కలలు, ఎన్నో పరుగులు. కాని ఆ పరుగుల మధ్య తన శ్వాసను గమనించడానికి మనిషికి సమయముండదు. రవి అనే యువకుడు కూడా అలాగే. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆలోచనల తుఫాను. ఉద్యోగ ఒత్తిడి, డబ్బు భయం, రేపేమవుతుందో అన్న ఆందోళన అన్నీ కలిసిపోయి అతని మనసును బరువెక్కించాయి. బయట చూస్తే అతను సంతోషంగా కనిపిస్తాడు, కాని లోపల మాత్రం నిరంతరం అలజడి. ఒకరోజు సాయంత్రం అతను నడుచుకుంటూ నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న ఆశ్రమం దగ్గర ఆగాడు. అక్కడ ఓ వృద్ధుడు చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ వృద్ధుడి ముఖంలో ఏదో విచిత్రమైన ప్రశాంతత. రవి అడిగాడు, మీరేం చేస్తున్నారు? వృద్ధుడు మెల్లగా నవ్వి అన్నాడు, ఏమీ లేదు, నేను నా శ్వాసను చూస్తున్నాను. రవి ఆశ్చర్యపోయాడు. శ్వాసను చూడడమా? అంతేనా? వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు. మనిషి శ్వాసను మరిచిపోయిన రోజునుంచే బాధలు మొదలవుతాయి. రవి కూర్చున్నాడు. అతని మనసులో 100 ఆలోచనలు. వృద్ధుడన్నాడు, కళ్ళు మూసుకో, ఏమీ మార్చకు. శ్వాస లోపలికి వస్తోందా, బయటికి వెళ్తోందా, అంతే గమనించు. మొదట రవికి చిరాకు వచ్చింది. ఆలోచనలు ఆగలేదు. మనసు పరిగెడుతూనే ఉంది. కాని వృద్ధుడు మళ్ళీ అన్నాడు, ఆలోచనలను ఆపాలని ప్రయత్నించకు. వచ్చినా సరే, వెళ్ళినా సరే, నువ్వు శ్వాసతోనే ఉండు. కొన్ని నిమిషాలు గడిచాయి. రవికి ఏదో మార్పు అనిపించింది. ఆలోచనలు ఇంకా ఉన్నాయే కాని అవి అతన్ని లాగడం లేదు. శ్వాస వస్తోంది, శ్వాస వెళ్తోంది. ఆ మధ్యలో చిన్న నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఏ భయం లేదు, ఏ కోరిక లేదు, ఏ ఒత్తిడీ లేదు, కేవలం ఉండటం మాత్రమే. ఆ రోజు రవి ఎక్కువసేపు ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళాక కూడా అదే సాధన. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు. ఏ మంత్రం లేదు, ఏ దేవుడి పేరూ లేదు, ఏ కష్టం లేదు, కేవలం శ్వాసను చూడటం. రోజులు గడిచాయి. సమస్యలు పోయాయా? లేదు. ఉద్యోగం మారిందా? లేదు. కాని రవి మారాడు. భయం వచ్చినా అది అతన్ని నడిపించడం లేదు. కోపం వచ్చినా అది కరిగిపోతుంది. అతనికి అర్థమైంది, శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య శ్వాసతో ఉండగలగడం. ఆ రోజునుంచి రవికి ధ్యానం ఒక పని కాదు, అది జీవితం. ముగింపు సందేశం: ధ్యానం మొదలుపెట్టాలంటే ప్రత్యేక సమయం అవసరం లేదు, ప్రత్యేక స్థలం అవసరం లేదు. నీ శ్వాసముంది కదా, అదే మొదటి గురువు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.